కొడవలూరు మండల పంచాయతీ నందు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి పర్యటన. కొడవలూరు మండల పంచాయతీ శుక్రవారం మై టీవీ న్యూస్ ప్రధాన అంశాలు. గత ప్రభుత్వ విధ్వంస పాలన అందరికీ తెలిసినదే. అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడిన నేపథ్యంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వ చొరవ ప్రశంసనీయమని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో 10 లక్షల సిఎస్ఆర్ ఫండ్స్ కేటాయింపు. మైనార్టీ సోదరులకు సంబంధించి షాదీ మంజిల్ ఆధునికీకరణ కోసం తనిఖీ కార్యక్రమం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొడవలూరు మండలంలో దాదాపు 6.5 కోట్ల రూపాయలు వెచ్చింపు. రోడ్లు, డ్రైనేజీలు, గోకులం షెడ్లు, మంచినీటి బోర్లు వంటి మౌలిక సదుపాయాల కల్పన. గ్రామాల అభివృద్ధి కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచించారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మైనార్టీ సంఘాల ప్రతినిధులు. మరింత సమాచారం కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ కొడవలూరు మండలంలో మనము ఎంతో సంతోషకరమైన రోజు అని చెప్పి మనం అందరం అనుకోవచ్చు. అందుకే ఇంతమంది తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అదే విధంగా జన సైనికులు అందరి మధ్య మనం ఈ కొడవలూరు మండలం ఎంతో ప్రశాంతంగా ఉందని చెప్పి ఇక్కడ రోడ్లేసి దాన్ని ఓపెనింగ్ చేసి ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఇందుకు ఇచ్చేసిన మీ అందరికి, గ్రామ ప్రజలకి, నాయకులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు మనము రోడ్లు వేసుకొని దాన్ని ఓపెనింగ్ చేసుకున్నాం. గత 5 సంవత్సరాల్లో, గత ప్రభుత్వంలో ఏ రోజన్నా ఒక తట్ట మట్టేసి ఒక ఊర్లో గాని, ఒక గ్రామంలో గాని, ఒక హాంపిటేషన్ లో గాని ఎక్కడన్నా ఒక రోడ్ ఓపెనింగ్ చేయడం అనేది జరిగిందా?
ఇప్పటి వరకు జరగలేదు. ఇప్పుడు మనము అధికారంలోకి వచ్చినాక సమర్థవంతమైన చంద్రబాబు నాయుడు గారిని సంక్షేమము అభివృద్ధి సమపాళల్లో పేద ప్రజలకి అట్టడుగు ప్రజలకి ఇవ్వగలిగిన నాయకుని మనం ముఖ్యమంత్రిగా చేసుకున్నాం. దానివల్ల 9 నెలల్లో కేవలం కొడవలూరు మండలానికి మనము 6,50,00,000 ఫండ్స్ తేవడం జరిగింది. 5 సంవత్సరాల నుంచి ప్రతి పంచాయతీ సర్పంచ్, మేబీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ సర్పంచ్ అవ్వచ్చు, ఎవరవచ్చు, నానా తంటాలు పడ్డారు. కనీసం శానిటేషన్ లేక, కాలిపోయిన లైట్లు వేసుకోలేక ఆ సర్పంచులు ఇళ్లలో డబ్బులు ఖర్చు పెట్టుకొని, ఎందుకంటే ప్రజా సేవ చేసుకోవాలా అనుకునే వాళ్ళు ఏదో ఒక రకంగా వాళ్ళు నానా ఇబ్బంది పడి చేశారు. అలా కాకుండా ఉన్న వాళ్ళు వదిలేశారు గాలికి. కానీ ఈ రోజు 15th ఫైనాన్స్ డబ్బులు మనము మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ అయిన తర్వాత 2 సార్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ అన్ని పంచాయతీల్లో శానిటేషన్ చేసి, అదే విధంగా వాళ్ళ స్థానిక సమస్యలు తీర్చుకొని, అన్నిట్లో కలిపి 1 కోటి రూపాయలు ఈ రోజు డిపాజిట్ల రూపంలో వాళ్ళకి మిగులు ఉన్నాయి సర్పంచులకి. ఇది ఏ సర్పంచ్ అయినా ఒప్పుకొని తీరాల్సిందే. అదే విధంగా మన కోవూరు నియోజకవర్గంలో ఒక కొత్త శకానికి తెరలేపాం. ట్రాన్స్పరెన్సీ ప్రభుత్వం ఏదైతే మనకి శాంక్షన్ చేస్తుందో, ఈ రోజు ఈ ఊర్లో ఈ నాయకుడు మన శ్రీనివాస్ ఈ రోడ్లు చేశాడు. ఎంతకు చేసామయ్యా? 5 లక్షలు ఈ ఊరికి శాంక్షన్ అయితే, అది ఎవరో బయట వాడొచ్చి, బయట కాంట్రాక్టర్ వచ్చి వీళ్ళని మోసం చేసి ఆ డబ్బులు తినేసి తీసుకొని వెళ్ళిపోకుండా ఆ లోకల్ లీడరే ఇక్కడ వర్క్ చేసి, ఎందుకంటే అతను ఆ ఊరికి ఆ స్థానానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అతను ఆ రోడ్డు, ఇది నా రోడ్డు, నా ప్రజలున్న రోడ్డు, నేనున్న రోడ్డు అనుకునే స్థానిక నాయకులకి ఆ మనోభావంతో వర్క్ చేస్తారని చెప్పి నేను 82 పంచాయతీల్లో ఇదే విధంగా 10 లక్షలు వస్తే ఈసారి ఒక నాయకుడికి ఇస్తే రెండోసారి ఇంకో నాయకుడికి ఇస్తున్నాం. అక్కడ 3-4 నాయకులు ఉంటే అందరి నాయకులకి కూడా రొటేషన్ సిస్టమ్ లో గవర్నమెంట్ నుంచి మనకి ఏ డబ్బులైతే వస్తున్నాయో, అయితే మనం ప్రజల బాగు కోసం చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడి సెంట్రల్ గవర్నమెంట్ తో బీజేపీ దగ్గర నుంచి మనకి నిధులు తెచ్చి నానా తంటాలు పడి ప్రజల కోసం చేస్తున్నాడో, అవి అట్టడుగు బడుగు బలహీన వర్గాల ప్రజలకి చేరాలనే ఉద్దేశంతో ఏ పంచాయతీలో ఏ లీడర్ ఉన్నాడో ఆ లీడర్ కి ఆ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. వాళ్లే కాంట్రాక్ట్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్లే వాళ్ళ ఊరిని బాగుపరచుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి దగ్గర కూడా మనం కోవూరు నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా నాయకులే కాంట్రాక్టర్లు అయ్యి, వాళ్ళ ఊరిని వాళ్ళ పంచాయతీకి వాళ్లే లీడర్లు అయ్యి వాళ్ళు దాన్ని బాగు చేసుకునే అవకాశం మనం ఇచ్చాము. అదే విధంగా నేను ఆ లీడర్లకు కూడా చెప్తున్నాను, ఇది మీ ఊరు, మీకు మీ ఊరికి ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు 1 రూపాయి బయట వాళ్ళకి పోకుండా మీకే అందే విధంగా నేను ప్లాన్ చేశాను. అంటే మీకు రోడ్ వేసుకొని మీ బాగోగులు మీరే చూసుకోవాలి అని చెప్పి మీకు అందరు కూడా నేను చెప్తున్నాను. దీనికి మీరందరూ కూడా కట్టుబడి పనిచేయాలని. ఎందుకంటే మీరైతే ఈ రోజు వేసిన రోడ్డు 10 రోజులకు పోతే వాళ్ళు అడుగుతారు అనే భయం ఉంటుంది మీకు జనాల్లో. బయట వాడు వచ్చి వేసిపోతే వాడు ఎవరో వేస్తున్నాడు, నిమిషానికి పగిలిపోతుంది. ఇప్పుడే నేను అక్కడ వచ్చే దారిలో ఒక ఆరోగ్య కేంద్రం చూడడం జరిగింది. ఒక కాంట్రాక్ట్ అది ఇచ్చారు. గత ప్రభుత్వంలో మీ అందరికి తెలుసు కదా, ఉన్నది ఒక 2-3 కాంట్రాక్టులు, డబ్బులు ఉన్నా లేకపోయినా వాళ్లే చేసేవాళ్ళు. ఎంతో మంది ఆ వచ్చిన అరాకుర సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ హౌసింగ్ స్కీమ్ లో వాటిల్లో వచ్చిన డబ్బులు కూడా కాంట్రాక్టులు డ్రా చేసి ఎక్కడున్నారో వదిలేసిపోయిన కాంట్రాక్టర్లు అని చెప్పి వాళ్ళు ఇప్పుడు దొరకట్లేదు. అలాంటి మోసాలకి తావు లేకుండా ఇప్పుడు మన నాయకులే మన కాంట్రాక్టర్లు అనే స్లోగన్ తో మన ఊరు మనమే బాగుపరచుకోవాలి అనే ఉద్దేశంతో
ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దీనికి నాయకులు కూడా అందరూ సహకరించి వాళ్ళ గ్రామాల్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే సంక్షేమము అభివృద్ధి రెండు మనకి అందియాలని చెప్పి కష్టపడుతున్నారో అందులో మనం అందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి మీకు అందరికీ ఇందుమూలంగా తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఈ రోజు రోడ్లు వేసుకున్నాం, రేపు కాలువలు వేసుకుంటాం, మార్చిలో కంటే ఇళ్ల స్థలాలు వస్తాయి. అన్ని మనము గత ప్రభుత్వం మన ఖజానాన్ని అస్తవ్యస్తంగా చేసి అప్పుల పాలు చేసి వెళ్ళిపోయింది. దాన్నంతా పూడ్చుకొని తిరిగి మళ్ళీ మనం పైకి లేవాలంటే కొంచెం సమయం పడుతుంది. ఆ సమయానికి మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి 74 ఏళ్ల వయసులో ఆయన మీ అందరి కోసం పడుతున్న పాటు చూసి మనం ఆయనతో కలిసి నడవాలి, ఓర్పుగా ఉండాలని మీ అందరికీ ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ రోజు నేను ఒక షాదీ మంజుల్ని విజిట్ చేయడం జరిగింది. అది చాలా అస్తవ్యస్తంగా ఉందని, అది 30 సంవత్సరాల నుంచి పాడుపడిపోయింది, దాన్ని ఎవరు పట్టించుకోలేదని చెప్పి స్థానిక మైనారిటీ నాయకులు నాకు తెలియజేయడం జరిగింది. ఈ రోజు విపిఆర్ సిఎస్ఆర్ ఫండ్స్ తరఫున దానికి ఒక 10 లక్షలు గ్రాంట్ చేయడం జరిగింది. అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీస్ కి ఒక 5 లక్షలు కూడా గ్రాంట్ చేశాము. ఆ ఆఫీస్ కూడా వాళ్ళకి పనికిరాని స్టేజ్ లో ఉంది. వాళ్ళు పక్కన ఉన్న ఆఫీస్ లో ఒక టేబుల్ వేసుకొని కూర్చుంటారు. అగ్రికల్చర్ డెల్టా ఏరియా అయిన మన కోవూరు నియోజకవర్గంలో అగ్రికల్చర్ ఆఫీస్ అనేది మనకి అత్యంత అవసరమైనది. ఆ ఆఫీసే ఎన్నో సంవత్సరాల నుంచి పాడుపడిపోయింది. కాబట్టి దానికి కూడా ఒక 5 లక్షలు మంజూరు చేయడం జరిగింది. ఇదే విధంగా ఇప్పుడే నేను హాస్పిటల్ చూశాను. హాస్పిటల్లో అక్కడ ఉన్న వాళ్ళందరూ స్టాఫ్ నర్సులు ఉన్నారు, కనీసం టాయిలెట్స్ వసతి లేదు. అదే విధంగా వాళ్ళకి ఒకటిని కాదు, అసలు హాస్పిటలే బాగలేదు. రాబోయే రోజుల్లో ఏదైనా ఎంపీ లాట్స్ లో కానీ ఏదో ఒక ఫండ్స్ లో ఆ హాస్పిటల్ కూడా బాగు చేపిస్తానని ఈ గ్రామస్తులకి అందరికీ మరోసారి నేను మాటిస్తున్నాను. సో ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరిపిన మా తెలుగుదేశం సీనియర్ నాయకులకి, కార్యకర్తలకి, ఈ గ్రామస్తులకి అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.